మొదటగా సంపత్ గారు మీ దగ్గర నుంచి మొదలు పెడతాం. బీఆర్ఎస్ని ఇరకాటంలో పెడుతున్నారా, ఇరికిస్తూ ఉన్నారా, ఉచ్చుల పేరుతో రాజకీయం చేస్తున్నారా, కక్ష సాధింపు రాజకీయం అని అంటే ఏం సమాధానం చెప్తారు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో నిరాఘాటంగా కొనసాగినటువంటి అనేక అవినీతి, అసమర్థ, లోపభూయిష్ట విధానాలను న్యాచురల్గా తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వము ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఎక్కడ లోపం జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకోవడము, విచారించడము సర్వసాధారణంగా జరిగేది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము స్వతహాగా ఏది కూడా చేసింది కాదు. ఒకవేళ అదే అనుకుంటే కమిషను ఆ రకం ఉండేది కాదు. ఇండిపెండెంటు డిస్క్రిషనరీ పవర్స్తో ఇచ్చినటువంటి 2 కమిషన్లు, అది విద్యుత్తుకు సంబంధించింది కావచ్చు, లేదంటే కాళేశ్వరం కావచ్చు, గొర్రెలది కావచ్చు. ఈ మూడింటి మీద ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే చేసినటువంటిది కాదు. ఈ 10 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఈ ఆరోపణలు జరిగినాయి. ఒక్క సంపత్ కుమారో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులే చేయలే. ఆ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఈ పర్టికులర్ విద్యుత్ రంగంలో నిపుణులు కూడా ఆరోపణలు చేసినారు. ఇరిగేషన్ రంగ నిపుణులు కూడా కాళేశ్వరం మీద ఆరోపణలు చేసినారు. గొర్రెల విషయంలో గొల్ల కురుమలు ఆరోపణలు చేసినారు. ఈ రకంగా అనేక ఆరోపణలు ముందు నుంచే ఉన్న. ఈరోజు కొత్తగా సొంత కవిత్వం సంపత్ కుమార్ చెప్పట్లే, కొత్త కవిత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పట్లే, సొంత కవిత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరించడం లే. ఆల్రెడీ ఇవన్నీ నిర్ధారణ అయ్యి నిర్దిష్టమైనటువంటి గణాంకాలతో ప్రజల్లోకి పోయినా కనుకనే ఇటువంటి అనేకం ఉన్నాయి కనుకనే ప్రజలు ఏం చేశారు, ఈ అవినీతిమయ కుటుంబ పాలన, నియంత పాలన పోవాలి అని చెప్పి స్వచ్ఛమైన, నీతివంతమైన ప్రజాస్వామిక పరిపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ విశ్వాసంతో ఓటేసారు. 5 రకాల ఆరోపణలు మీ మీద కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కంబైనింగ్ చేస్తున్న యూ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఇంక వీలైతే బూడిద ట్యాక్స్, బూడిద స్కాము, పత్తి విత్తనాల స్కామ్, 5 రకాల ఆరోపణలు మీ మీద కూడా వస్తూ ఉన్నాయి. మరి జస్టిస్ పిసి ఘోష్ అనే ఒక న్యాయమూర్తి విచారిస్తున్నాడు ఒకటి, జస్టిస్ నరసింహారెడ్డి విచారిస్తున్నాడు ఒకటి, ఈడీ అది సెంట్రల్ గవర్నమెంట్ది, రాష్ట్ర ప్రభుత్వంది కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నది కాదు. ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. అక్కడ అది జరుగుతుంది. ఇక్కడ ఆరోపణ మాత్రం బరాబర్ ఆరోపణ వస్తుందండి. ఎప్పుడు ఆరోపణ వస్తుంది? రాళ్ళున్న కాయలున్న చెట్టుకు, పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. 6 నెలలు అయింది, ఏమీ దొరకలే. ముచ్చటగా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతుంది. అది ప్రజల హృదయాలను, ప్రజల మనసులను, ప్రజల మైండ్లను, ప్రతి గడపను, ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరిని తాకింది. విస్తారంగా ముందుకు పోతుంది కనుక ఏదో ఒక ఆరోపణ చేయాలి. ప్రతిపక్షాలకు ఏం పని లేని సందర్భం డెఫినెట్గా ప్రతిపక్షం ఏదో ఒకటి చేస్తుంది. కొడుగుడు మీద ఈకలు వీటిన ఒకటి ఇక్కడ కమిషన్లు వేసినప్పుడు వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఒక్క ఎవిడెన్స్, ఒక స్టాటిస్టిక్ ఏదైనా తీసుకొచ్చారా ముందరికి? ఉట్టిగా ఆరోపణ చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అని పేరు చెప్పినాక చెప్తున్నా నేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి డిపార్ట్మెంట్లో జరిగిన ట్రాన్సాక్షన్ ఎంత వాళ్ళు చెప్తున్న అవినీతి 1100 కోట్లు అంటాడు. అక్కడ జరిగినటువంటి అంటే ఇది గవర్నమెంట్ కాదు కదా, గవర్నమెంట్లో జరిగిందని కదా, గవర్నమెంట్ కొనుగోలు చేయకుండా మిల్లర్లకు బెనిఫిట్ చేస్తూ డబ్బులు సంపాదించింది ఇది అని. దట్స్ వాట్. అక్కడ ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది చూడండి అంటున్నా. 200 crores కూడా జరగలేదు ఇంకా. అది కూడా రైతుల నుంచి భవిష్యత్తు కూడా ముందే వసూలు చేశారా అంటే భవిష్యత్తు రజనీకాంత్ గారు ఎల్లుండి అది చేస్తారు, ఇంకొక ఆవులు ఎల్లుండి అది చేస్తాడు. నో, దెర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్ బాస్. ఇట్స్ ఎ గవర్నమెంట్. యూ షుడ్ నో వెన్ యువర్ గివింగ్ సమ్ అలిగేషన్స్ అనే గవర్నమెంట్. అరే మినిమం డాక్యుమెంటరీ ఎవిడెన్స్, మినిమం స్టాటిస్టిక్స్ ఏదైనా ఉండి చేయాలి. ఉట్టిగా స్లీపింగ్ రిమార్క్స్ లాగా ప్రెస్ మీట్లో మాట్లాడాలి. ఏదో ఒక రకం కొత్త ఎన్నికైండు మా బీజేఎల్పీ నాయకుడు అయింది కదా మహేష్, మా దగ్గరనే ఉండే మా కొల్లిగా చలో, అందుకే మీ విషయాలు బాగా తెలుస్తున్నట్టున్నాయి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మీడియాలు ఉండాలి. బండి సంజయ్ అట్లుండే, కిషన్ రెడ్డి ఇట్లుండే, లక్ష్మణ్ ఢిల్లీకి పోయిండు, నేను కూడా ఏదో ఒకటి కావాలి అంటే పోవాలి, ఏదో ఒకటి చేయాలనేది. మన మిత్రుడు చెప్తున్నాడు ఇంతకుముందు, మన పాడి కౌశిక్ రెడ్డి ఇటువంటి స్కామ్లను వెలికి తీసి దాని గురించి మాట్లాడి చెప్పగలిగేటంత నువ్వు నిజంగా ఒకవేళ అది చేయగలిగితే ఒక్క ఆధారం చూపించాలి, ఎవిడెన్స్ చూపించండి. ఉట్టి ఏదో స్లీపింగ్ రిమార్క్స్ మీడియాలు ఉండాలనో లేకపోతే ఏదో ఒకటి చేయాలి.